వింటున్నారు 98.3 మిర్చి. మనతో ఉన్నారు సంతాన ప్రాప్తిరస్తు టీమ్ అండ్ we are launching నాలో ఏదో సాంగ్. Sung brilliantly, and I'm very, very happy to be a part of this song. ఇప్పుడు మీరు చెప్తే హిట్ మీ దట్ కొంచెం రెట్రో వైబ్ ఉంది కానీ కొంచెం కర్ణాటిక్ వైబ్ ఉంది. ఇస్ దిస్ ద ఫస్ట్ టైం వెన్ యూర్ సింగింగ్ ఇంత యూనిక్ ద హీరో ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు? హాయ్. సో విక్రాంత్ ఫస్ట్ అసలు ఏంటి 100-day జర్నీ ఏంటి? So basically Santana Praktarastu, our movie addresses the issue of Santana. Basically recently సంతానం అవ్వక అండ్ అనుకున్న టైంకి ప్రెగ్నెంట్ అవ్వక చాలా మంది జంటలు ఇబ్బంది పడుతున్నాయి. సో ఈ ఇష్యూని మేము ఒక లైట్ హార్టెడ్ వేలో అడ్రస్ చేసిన మూవీ మా సంతాన ప్రాప్తిరస్తు. సో హైదరాబాద్లో వర్క్ చేసే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హౌ హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ డాటర్ ఫ్రమ్ వరంగల్ అండ్ హౌ ద ఫాదర్ సెట్స్ హిమ్ ఎ డెడ్ లైన్ టు టేక్ హర్ బ్యాక్ ఇన్ 100 days. సో పిల్లలు అనేది ఒక కపుల్ మధ్య బ్రిడ్జ్ అని చెప్పి hero how he plans to basically make the heroine pregnant in 100 days is the essence of the story. Nice. So it's a modern day problem, Anacha. It is a modern day problem. It is a modern day problem. How has it been working for you on the set of Santan Praaptirastu with Chandni Chaudhary? And it felt wonderful. Like, of course, Chandni Chaudhary, she's a national award-winning actress, and I've learned so many things from her. I have a huge respect for her. Of course, she couldn't be here today; she was not feeling well, but we all miss her. Movie okay చెప్పగలదా? It's a laugh, right? Basically, they just the actors in the movie first thing like Venal Kishore garu, Arnav Gomutam garu, Jeevan, Taravodh Ramesh garu, and our surprise package Tarun Bhaskar garu. So they've all like killed it, like nailed it basically. So even during the filming of the movie, like there was just so many scenes where I used to think, oh, how the audience will laugh when big screen మీద కూర్చొని అందరితో పాటు చూసినప్పుడు ఈ సీన్ ఎలా వెళ్తుంది, ఈ సీన్ ఎలా ఉంటుంది అని చెప్పి ఇట్ వాస్ జస్ట్ like an amazing ride. So with Venal Kishore garu, this is my second movie. I got to work with him in the first movie Spark also. So we kind of formed like a brotherly bond at this point. We both really enjoy being on the set and we speak a lot, and I stay in touch with him offline also. So I look forward to working with him for many more movies, and of course he's one of the best comedians of our generation. So మనతో ఉన్నారు శ్రీధర్ రెడ్డి గారు అండ్ సంజీవ్ రెడ్డి గారు. సంజీవ్ రెడ్డి గారు బీయింగ్ ద డైరెక్టర్, శ్రీధర్ రెడ్డి గారు బీయింగ్ ప్రొడ్యూసర్ గారు. సో సార్, ఫస్ట్ ఐ వాంట్ ఆస్క్ ప్రొడ్యూసర్ గారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా యంగ్ గా స్మార్ట్ గా ఉన్నారు. మీరు ఎప్పుడు హీరోగా లాంచ్ అవుతారు? నేను యాక్చువల్లీ ఆడించేవాడిని కానీ ఆడేవాడిని కాదు. సో ఐ విల్ ఆల్వేస్ బి బిహైండ్ కెమెరా. సో సార్, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఇట్స్ అ వెరీ న్యూ ఏజ్ కాన్సెప్ట్, సంతాన ప్రాప్తిరస్తు. సో అండ్ యూజువల్లీ ఐ వుడెంట్ ఎక్స్పెక్ట్ కొంచెం సీనియర్ ప్రొడ్యూసర్ టు టేక్ అప్ అ వెరీ న్యూ కాన్సెప్ట్ లైక్ దిస్, విచ్ ఇస్ ఇన్ఫర్టిలిటీ గురించి కదా. యా, సో ఇన్ఫర్టిలిటీ గురించి అంత యూనిక్ కాన్సెప్ట్ ని సార్ ఎంత యంగ్ ఉన్నారంటే నాకు ఇట్లా మీరు ఓల్డ్ ప్రొడ్యూసర్ అని అనాలని కూడా లేదు, కానీ యాజ్ అ సీనియర్ ప్రొడ్యూసర్ హౌ డూ యూ టేక్ అప్ సంథింగ్ ఇంత మోడర్న్ కాన్సెప్ట్? బేసికలీ ఇది 7 years నుంచి నాకు సంజీవ్ మధ్యలో జరుగుతున్న ఒక యుద్ధం ఈ కాన్సెప్ట్. 2017 నుంచి కదా సంజీవ్? 2017 నుంచి ఈ సబ్జెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో ఈ కథ చెప్పాలి అని, అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరినీ చూసిన తర్వాత ఈ కథ ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలని. అనదర్ ట్రిగ్గర్ పాయింట్ ఐ థింక్ వికీ డోనర్. సో వికీ డోనర్ తర్వాత మనం ఒక కొత్త కాన్సెప్ట్ చెప్పాలి అని సంజీవ్ నేను అనుకుంటున్నప్పుడు వచ్చిన థాట్, నిజంగా వికీ డోనర్ సినిమాకు సంతాన ప్రాప్తిరస్తు మధ్యలో ఒక చిన్న కోరిలేషన్ ఏంటంటే, వికీ డోనర్ స్క్రిప్ట్ కూడా 8 సంవత్సరాలు వర్క్ చేశారు వాళ్ళు. చాలా రిజెక్షన్స్ వచ్చాయి. సేమ్ మా పాయింట్ మీద కూడా, అంటే వీ హ్యాడ్ టు కన్విన్స్ అంటే మెనీ హీరోస్, బట్ స్టిల్ ఈ కథ హార్డ్ హిట్టింగ్ గా చెప్పాలి అనే పాయింట్ మీద ఎన్ని రోజులు వెయిట్ చేశాం.